నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామ్చంద్. విద్యార్థులు వేసవి సెలవులను తాయిక్వాండో శిక్షణ ద్వారా సద్వినియోగం చేసుకోవటం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు టీజీబీ తాయిక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో వేసవి తాయిక్వాండో శిక్షణ పొందుతున్న విద్యార్థులను ఆయన అభినందించారు. నగరంలో వేసవి తాయిక్వాండో శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్న టీజీబీ తాయిక్వాండో అకాడమీ క్రీడాకారులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు పౌష్టికాహారాన్ని అందజేశారు. అనంతరం క్రీడాకారులకు బెల్టులను అందజేశారు. ఈ కార్యక్రమంలో శిక్షకులు వెంకటేశ్వర్లతో పాటు నాగరాజు, అరుణ్, ప్రతీష్, సూర్య, భార్గవ్, మల్లేష్, విశ్వాస్, శ్రీలలిత, అఖిల్, సాయి, హరికృష్ణ, శివమణి, శంకర్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాయిక్వాండో శిక్షకుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కర్నూలు నగరంలో టీజీబీ తాయిక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు. కర్నూలు నగరంలో క్రీడలను ప్రోత్సహించడంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన కుమారుడు టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరవలేందన్నారు. గత 40 సంవత్సరాలుగా వారు అందిస్తున్న సహకారంతోనే తాము ఎంతోమంది క్రీడాకారులకు కరాటేలో శిక్షణ ఇచ్చి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లామన్నారు. ప్రస్తుతం వేసవి తాయిక్వాండో శిక్షణా శిబిరంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించి ఆశీర్వదించడం ఆనందంగా ఉందన్నారు. తాయిక్వాండో క్రీడ ఒలింపిక్ క్రీడల్లో ఒకటని, ఈ క్రీడలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. తమ క్రీడాకారులు జాతీయ స్థాయిలో, యూనివర్సిటీ స్థాయిలో కూడా రాణించాలని వివరించారు. ఈరోజు సిజీవి అండ్ టీజీబీ స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులు టీజీ భరత్ సార్ గారు, టీజీ వెంకటేశ్వర గారు నివాసంలో కలిసడం జరిగింది. మా విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొని టీజీ వెంకటేశ్వర గారు పౌష్టికాహారం తెలియజేశారు. మా విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించారు. ఇదంతా మా టీజీ భరత్ సార్ గారు, టీజీ వెంకటేశ్వర గారు. ఎందుకంటే క్రీడలు ఏది అభివృద్ధి చేయాలన్నా మా టీజీ భరత్ సార్ గారు, టీజీ వెంకటేశ్వర గారు మేము చాలా సంతోషిస్తున్నాము. మా టీజీ భరత్ సార్ గారు ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో గెలుస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసే కార్యక్రమం వాళ్ళకి గెలుపుకి తథ్యం. రానున్న రోజుల్లో మా టీజీ భరత్ సార్ గారు ఎమ్మెల్యే కంపల్సరీ అవుతారు. ఎందుకంటే క్రీడలు ఇంకా అభివృద్ధి చెందుతాయి, క్రీడలు చాలా అభివృద్ధి చెందుతాయి. కర్నూలులో ఏ కార్యక్రమం చేయాలో మా టీజీ వెంకటేశ్వర గారు, టీజీ భరత్ సార్ గారు ఈరోజు మాకు ఎంతో సంతోషకర విషయము. ఎందుకంటే మా పిల్లలు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి రాణించారంటే చాలా సంతోషం. ఈ నెల 4వ తేదీ జరిగే ఎన్నికల ఓట్ల లెక్కింపులో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని, జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని కర్నూలు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు తెలిపారు. ఈ మేరకు కర్నూలులోని వీరప్ప దేవాలయంలో కర్నూలు నగర కురవ సంఘం ఆధ్వర్యంలో టీడీపీ విజయాన్ని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 4వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయాలని, అలాగే జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించాలని కోరుతూ కల్లూరులోని భీరప్ప దేవాలయంలో కురువ సంఘం నగర కమిటీ అధ్యక్షుడు ఎల్లప్ప ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 108 టెంకాయలు కొట్టి టీడీపీ విజయం సాధించాలని కాంక్షించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నగర కురవ సంఘం అధ్యక్షుడు ఎల్లప్ప, కురవ సాధికార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ మహానంది, సంగోలి రాయన్న, బత్తిన కిరణ్, మురళి, బీరప్ప, రామకృష్ణ, రవి, శివనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ జరిగే ఓట్ల లెక్కింపులో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయదుందుబి మ్రోగిస్తుందని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఇదే విషయాన్ని కరాఖండిగా చెప్పాయని వివరించారు. రాష్ట్రంలో టీడీపీ ఆధ్వర్యంలోని జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ఈరోజు ఆదివారం దినం 2వ తారీఖున మేమంతా కురవలందరము ఈ బీరలింగేశ్వర స్వామి గుడిలో ఒకసారి కలుసుకొని బీరలింగేశ్వర స్వామికి 108 టెంకాయలు కొట్టి మేమంతా ఒక మహాసంకల్పంతో ఇన్ని రోజుల పాటు ఈ 2024లో మాకు తెలుగుదేశం పార్టీ మాకు కురవలకు 40 సంవత్సరాల తర్వాత ఈ ఎంపీ స్థానాన్ని కేటాయించినందుకు మేమంతా కురవలంతా ఐక్యతతో ఒక దీక్ష భూని ప్రతి ఒక్కరూ రాత్రనక పగలనక కష్టపడి వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించడానికి అహోరాత్రులు కష్టపడ్డారు. ప్రతి కురవ వ్యక్తి ప్రతి గ్రామంలో
ప్రతి మండలంలో జిల్లా స్థాయిలో తినవి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను అందరినీ కలుపుకొని పోయేవాళ్ళు. ప్రతి ఒక్కరు శక్తి వంచన లేకుండా కృషి చేసి ఖచ్చితంగా కుల బాంధవునికి 40 ఏళ్ళ తర్వాత వచ్చింది. ఏది ఏమైనా కూడా ఈ తెలుగుదేశం జెండా ఇక్కడ పాతాలని చెప్పేసి అహోరాత్రులు కష్టపడ్డారు. అందుకని ఈ బీరలింగేశ్వర స్వామి సాక్షిగా తెలియజేస్తున్నాను నేను, ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా మా గెలుపుని ఎవరు ఆపలేరు. రేపు 4వ తారీఖున జరగబోయే ఫలితాల్లో ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా దాన్ని పరిశీలించండి, ఆ ఫలితాలను ఆస్వాదించండి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో వీళ్ళకంతా ఒక బూస్టప్ అయిపోయింది, పార్టీ బాగా బలపడిందని చెప్పేసి వాళ్ళంతా సంకల్పించారు. వాళ్ళు ఫోన్ చేసి నాకు చాలాసార్లు చెప్పారు. ఎందుకంటే ఈ కురవల యొక్క వీళ్ళది ఎట్లుంటారంటే ఐక్యత, ఒకసారి మాటిస్తే మాట తప్పే వంశం కాదు ఇది. ఎక్కడ ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా మాకు కేటాయించినందుకు మా గెలుపుకు కృషి చేస్తూ, అలాగే 7 అసెంబ్లీలో 7 ఎమ్మెల్యేలు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి ఈ బీరలింగేశ్వర స్వామి సాక్షి నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ సీట్ కేటాయించినందుకు 7 అసెంబ్లీలు గెలిచినటువంటి ఘన చరిత్ర కలిగి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కురువల ఆరాధ దైవం శ్రీ బీరప్ప స్వామి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు గారు, అలాగే కర్నూలు శాసనసభ అభ్యర్థి టీజీ భరతయ్య గారు, తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులందరూ కూడా భారీ మెజార్టీతో గెలవాలని, వారి గెలుపుకు బీరప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని, రేపు ఎన్నికల కౌంటింగ్లో దుర్మార్గులు చేసేటువంటి అగాత్యాలను ఆయన్నే ప్రత్యక్షంగా ప్రజల్లో ఆయన్నే చేరి వాళ్ళని ఎదిరించేటువంటి శక్తి సమర్థాలు ప్రసాదించాలని చెప్పేసి ఆ బీరప్ప స్వామిని కురువ మరియు మాదారు కురువ సంఘం తరఫున ఈరోజు 108 టెంకాయలు కొట్టడం జరిగింది. శ్రీ 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 బీరలింగేశ్వర స్వామి దేవస్థానము కల్లూరు నందు మరి మా కురువ సంఘం మదారి కురువ సంఘం తరపున ఈరోజు 108 టెంకాయలు, కొబ్బరి టెంకాయలు కొట్టి మరి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లను కైవసం చేసుకునే విధంగా మరి ఆ భగవంతుని, ఆ బీరప్ప స్వామి ఆశీస్సులను మా యొక్క నాయకులకు అందరికీ అందించి మరి తెలుగుదేశం పార్టీ గెలుపుకై ఆశీస్సులు అందించాలని ఆ భగవంతుని 108 టెంకాయలు కొట్టి కోరుకోవడం జరుగుతుంది. హనుమంతుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ గోశాల ఎగ్జిక్యూటివ్ అధికారి శోభ అన్నారు. ఈ మేరకు నగరంలోని గోశాలలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ గోశాలలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం 6 గంటల నుంచి వివిధ రకాల వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా గోరక్షణ మహాసంఘం ఎగ్జిక్యూటివ్ అధికారి శ్రీమతి శోభ, శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ సమితి అధ్యక్షులు కిష్టన్న, గౌరవాధ్యక్షులు డాక్టర్ మోక్షేశ్వరుడు, కార్యదర్శి నాగోజీరావు, సభ్యులు కల్కి మురళి, అవోపా నాగేశ్వరరావు, దామోదర్, నటేష్, ఎస్వి నారాయణ రెడ్డి, అచ్చి, గోపీనాథ్ కుమార్, మల్లికార్జున, నాగేశ్వరరావు, మహాబలేష్, గోపి, నరేష్, పాలక మండలి సభ్యులు శేషయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయంత్రం 6 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం, 6:45 స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, అనంతరం 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. అనంతరం స్వామివారికి పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ దినం శుభదినం, హనుమత్ జన్మోత్సవ వేడుకలు మన కర్నూలు జిల్లా గోరక్షణ మహాసంఘం గోశాల నందు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి కర్నూలు వారి ఆధ్వర్యంలో హనుమాన్ జన్మోత్సవ వేడుకలు రంగరంగ వైభవంగా సాయంత్రం 6 గంటల నుండి మొదలై స్వామివారికి అభిషేకం, అర్చన, షోడశోపచార పూజలు జరుగుతున్నాయి. ఆ తర్వాత హనుమాన్ చాలీసా 11 పర్యాయాలు, ఆ తర్వాత పల్లకి సేవ, దాని తర్వాత మహామంగళారతి, ఆ తర్వాత వచ్చినటువంటి భక్తాదులందరికీ స్వామివారి ప్రసాదం, అందరికీ అన్నప్రసాదం ఏర్పాటు చేయడం అనేది. కాబట్టి వచ్చిన భక్తాదులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి యావత్ ప్రపంచ హిందూ బంధువుల కళ ఇటీవలే ఒక 4 నెలల క్రితం నెరవేరిన విషయం మనందరికీ తెలిసిందే. 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా సాధించుకున్నటువంటి రాముల వారి ప్రతిష్టా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగటం, ఈరోజు లక్షలాది మంది ప్రతిరోజు అయోధ్యను దర్శించడము, ఈ సందర్భంగా వచ్చినటువంటి ఈ శ్రీ హనుమాన్ జన్మోత్సవ కార్యక్రమం గోశాల ప్రాంగణంలో
సీతారామ కళ్యాణ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమైంది. ముఖ్యంగా ప్రపంచ ఆరాధ్య దేవుడైనటువంటి శ్రీరామచంద్రునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి భక్తుల నుండి అభిమాన పాత్రుల నుండి అయినటువంటి ఆంజనేయ స్వామి యొక్క కార్యక్రమం గోశాలలో జరగడం ఎంతో గర్వించదగ్గ విషయం, చాలా ఆనందించదగ్గ విషయం. దేవాదాయ ధర్మాదాయ శాఖ పాలక మండలి వారి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరిగింది. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హనుమాన్. ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు హనుమాన్ జయంతి ఉత్సవ సందర్భంగా కర్నూలు జిల్లాలో కర్నూలు టౌన్లో వెలిసి ఉన్న శ్రీ జిల్లా గోరక్షణ మహాసంఘంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉత్సవంలో అత్యధికంగా మహిళలు భక్తులు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఇక్కడ స్వామివారి ఉత్సవ కార్యక్రమాలు మరియు అన్నదానము, తీర్థప్రసాదాలు వితరణ జరుగుతున్నది. ఈ నెల 4వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ భారీ మెజారిటీతో విజయం సాధించాలని 4వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి ఊట్ల రమేష్ అన్నారు. ఈ మేరకు టీడీపీ నేత టీజీ భరత్ విజయాన్ని కోరుతూ కాళికాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ భారీ మెజారిటీతో విజయం సాధించాలని కోరుతూ కాళికాంబాదేవి ఆలయంలో 4వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి ఊట్ల రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 4వ తేదీ జరిగే ఎన్నికల ఓట్ల లెక్కింపులో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ భారీ మెజారిటీతో విజయం సాధించాలని కాంక్షించారు. గత నెల 13వ తేదీ జరిగిన ఎన్నికల పోలింగ్లో ప్రజలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్కు అనుకూలంగా ఓటింగ్లో పాల్గొన్నారన్నారు. కర్నూలు నగరంలో కులమతాలు, రాజకీయాలకు అతీతంగా సేవలు అందించడంలో టీజీబీ కుటుంబం దశాబ్దాలుగా ముందుందని తెలిపారు. నగరంలో ఏమాత్రం అభివృద్ధి చెందిందన్నా అది రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ వల్లేనని తెలిపారు. తండ్రిని ఆదర్శంగా తీసుకుని ప్రజలకు సేవ చేసేందుకు యువనేత టీజీ భరత్ రాజకీయాల్లోకి వచ్చారని వివరించారు. ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే తనకున్న పరిచయాలతో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారన్నారు. మా 4వ వార్డు బూత్ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో 4వ తేదీ జరగబోయే ఓట్ల లెక్కింపులో టీజీ భరతన్న గారు అత్యధికంగా అఖండ మెజార్టీతో గెలవాలని చెప్పి ఇక్కడ వెలిసినటువంటి కాళికామాత దేవాలయంలో శివుడికి అభిషేకము, గణపతికి అభిషేకము, అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేయడం జరిగింది. ఇక్కడ ఏ మొక్కుకున్నా అమ్మవారు వెంటనే తదాస్తు అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మా అందరి అవసరాలను తీర్చే అమ్మవారికి ఈసారి మేము గట్టిగా మా బూత్ ఇన్ఛార్జీలు అందరం వార్డు తరపున 4వ వార్డు బూత్ ఇన్ఛార్జీలు అందరూ కలిసి గట్టిగా మొక్కుకోవడం జరిగింది. రాబోయే 4 రోజుల్లో అఖండ మెజార్టీతో భరతన్న గారు గెలవాలి, అందులో మా వార్డు ఫస్ట్ ఉండాలి అనేది మా కోరిక. భరతన్న గారు అఖండ మెజార్టీతో గెలిస్తేనే కర్నూలు బాగుంటుంది, కర్నూలు బాగుంటేనే మనం బాగుంటాం, అందులో మన 4వ వార్డు ఫస్ట్ ఉండాలనేది నా కోరిక. కాబట్టి ఈ కోరిక అమ్మవారు తీరుస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. వార్డు తరపు నుంచి మన బూత్ ఇన్ఛార్జ్ అంతా వచ్చినారు. కాళికమ్మ దేవి పూజ చేపించినాము. 4వ తేదీ అఖండ మెజార్టీతో భరతన్న గెలిచాలని మనం పూర్తిగా అందరూ అనుకున్నాము. అందుకోసమే పూజ చేపించినాము. అఖండ మెజార్టీ గెలిచాలని అన్న మత కులాలు లేకుండా భారీ మెజార్టీతో గెలిచాలని అన్నకు కోరుకుంటున్నాం. ఈరోజు 4వ వార్డులో బూత్ ఇన్ఛార్జీలు ఆధ్వర్యంలో మన 1 టౌన్ లైన్లో కాళికమ్మ గుడి దేవాలయంలో అన్న గెలుపు కోసం పూజ జరగడం జరిగింది. 4వ వార్డు నందు 1 టౌన్ దగ్గర కాళికమ్మ దేవాలయంలో రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో బూత్ ఇన్ఛార్జీలు అంతా కలిసి కాళికమ్మ గుడిలో భరతన్న గారు 4వ తేదీ అఖండ మెజార్టీతో గెలవాలని పూజలు చేయిస్తున్నాము. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రంలో కంపల్సరీగా 130 సీట్లు పైన గ్యారంటీగా గెలిచి సీఎం పదవిని గెలుచుకుంటున్నారు. దానికోసం మేమల్లా కలిసి 4వ వార్డులో రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో కాళికమ్మ గుడిలో పూజలు జరిపించాము. భరతన్న గారు రాష్ట్రంలోకి వెళ్ళి అత్యంతగా మెజారిటీతో వచ్చేదే కాక భరతన్న గారికి మినిస్టర్ పదవి ఇస్తారని ఆశిస్తున్నాము. ఇట్లు నాగరాజు. కర్నూలు నగరంలో 4వ వార్డు ఇన్ఛార్జి ఊట్ల రమేష్ ఆధ్వర్యంలో వాళ్ళ బూతు ఇన్ఛార్జీలతో
ఈ కార్యక్రమం చేయడం చాలా శుభసూచకము. శివునికి అభిషేకం చేస్తూ, వినాయకునికి అభిషేకం చేస్తూ, అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఈరోజు టీజీ భరత్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి ఇతన్ని కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పేసి టీజీ భరత్ గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరూ అనుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు గెలిస్తేనే కర్నూలు నగరము డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరి కోరిక, ఆ కోరిక నెరవేర్చాలని చెప్పేసి అమ్మవారికి ఈరోజు పూజలు చేయడం జరిగింది. టీజీ వెంకటేష్ గారి కుమారుడు అయినటువంటి టీజీ భరత్ గారు ఎమ్మెల్యేగా కర్నూలుకి ఖచ్చితంగా ఘన విజయాన్ని సాధిస్తాడని, అందుకే మేము అమ్మవారికి మా కోరికలను విన్నవించుకొని ఆయన తరపున మేమంతా కూడా అభిషేకాలను, కుంకుమార్చలను నిర్వహించాము. ఖచ్చితంగా అన్న కర్నూలు ఎమ్మెల్యేగా గెలుస్తారు. 4వ వార్డు నందు కాళికమ్మ దేవాలయం నందు ఉట్ల రమేష్ అన్నగారి ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమార్చన, పరమేశ్వరునికి అభిషేకం చేయించినాము. భరతన్న అఖండ మెజార్టీతో గెలవాలని మేమందరము కోరుకుంటున్నాము. సర్వజనులను చల్లగా కాపాడే కాళికాంబిక మాత జగములను చిరునవ్వులతో పరిపాలిస్తుంది. ఆ అమ్మ మీద నమ్మకంతో మేము భరతన్న గెలవాలి, భరతన్న కూడా చిరునవ్వుతో కర్నూలును పాలించాలని మేము కోరుకుంటున్నాము. అమ్మవారి ఆశీస్సులు భరతన్నకు ఉండాలని సదా కోరుకుంటూ, ఏ దేశ భవిష్యత్తు అయినా ఆ దేశంలోని యువత వల్లే బాగుపడుతుందని విశ్వ హిందూ పరిషత్ సంఘటన మహామంత్రి సత్యంజీ అన్నారు. ఈ మేరకు మాంటిసరీ ఇండస్ పాఠశాలలో జరిగిన బజరంగ్ దళ్ ప్రాంత శౌర్య శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాంటిసరీ ఇండస్ పాఠశాలలో గత నెల 27వ తేదీ నుంచి ఈ నెల 2వ తేదీ వరకు బజరంగ్ దక్షిణాంధ్రప్రదేశ్ శౌర్య శిక్షణ శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శనివారం నాడు ప్రముఖులు, కుల సంఘాల నాయకులు, ధార్మిక సంస్థల ప్రతినిధుల సమక్షంలో సార్వజనికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 7 రోజులుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన 200 మంది యువకులు ఇక్కడ నేర్చుకున్న కరాటే, కర్రసాము, సాహస కృత్యాలు, లాఠీ ప్రయోగం, షూటింగ్, సూర్య నమస్కారాలు, స్వీయ రక్షణ విద్యలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ సంఘటన మహామంత్రి గుమ్మల్ల సత్యం, జిల్లా అధ్యక్షుడు గోరంట్ల రమణ, విష్ణువర్ధన్ రెడ్డి, సందడి మహేశ్వర్, ప్రతాపరెడ్డి, పోలేపల్లి సందీప్, భానుప్రకాష్, పెంచల్ రెడ్డి, రవి, శశికుమార్, కమ్మయ్య, పిచ్చయ్య, నీరి నరసింహ, కాలగిరి విజయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ దేశ ప్రగతినైనా నిర్దేశించేది ఆ దేశపు యువత అని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధికంగా యువకులు కలిగిన దేశం భారతదేశమని, కానీ ఈ దేశంలో యువత రాజకీయ, సామాజిక కారణాలతో వ్యసనాలకు బానిసలుగా మారి భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్నారని తెలిపారు. దీనికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని వివరించారు. హనుమాన్ చాలీసాలో చెప్పినట్లు రామకార్యం కోసం హనుమంతుడు ఎలాగైతే సమర్పణ భావంతో ముందుకు ఉరికాడో అలాగే హిందూ సమాజంలో బజరంగ్ దళ్ కార్యకర్తలు ముందుకు సాగాలని తెలిపారు. వ్యసన విముక్త భారత్ ఉద్యమం యొక్క అవసరం ఉన్నదని, దీనిలో భాగంగా యువకులను తాగుడుకు బానిసలు కాకుండా చూడటం, విపరీతమైన సెల్ఫోన్ వాడకం, మన సనాతన ధర్మం పాటించకపోవటం వంటి అంశాలపై చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని వివరించారు. ఇక్కడ శిక్షణ కోసం వచ్చిన యువకులకు చక్కగా శిక్షణ ఇచ్చి వారు తిరిగి తమ తమ కార్యక్షేత్రాలలో హిందూ యువకులను సంస్కరించే విధంగా ముందుకు సాగాలన్నారు. ఈ సార్వజనికోత్సవం కంటే ముందు ఈ బజరంగ్ దళ్ ప్రశిక్షణ వర్గ గత 6 రోజులుగా జరుగుతుంది. రేపు ముగింపు సమారోహం కదా, కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి ముందు కంటే అంటే గత 6 రోజులుగా శిక్షణార్థులుగా వచ్చి దాదాపు మన 13 జిల్లాల నుంచి, అంటే విశ్వ హిందూ పరిషత్ 13 జిల్లాల నుంచి విచ్చేసిన శిక్షణార్థులు ఇక్కడ శిక్షణ తీసుకొని శారీరక శ్రమని తట్టుకొని నిలబడి చిన్న చిన్న గాయాలైన వర్గలో కొనసాగుతూ అనేక ఇబ్బందులు, కుటుంబాలకు దూరంగా ఉంటూ చాలామంది పిల్లలు ఏమంటే ఈ మధ్య ఇళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వదిలి దగ్గర 1 వారం రోజులుగా పాటు ఉండి ఇక్కడ శిక్షణ తీసుకొని చాలా బాగా ఇందులో శిక్షణ పొంది ముగింపు దశకు చేరుకున్న శిక్షణార్థులందరికీ కూడా బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ తరఫున అందరికీ కూడా ఆశీస్సులు, శుభాకాంక్షలు. స్వామి వివేకానందుడు మనకు ఒక విషయం చెప్పాడు. ఎలాంటి యువకులు కావాలని కోరుకున్నాడు? ఉక్కు నావాలు, ఇనుప కండరాలు కలిగిన యువకులు కావాలి. అలాంటి యువకులు వస్తే
ఈ దేశాన్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తానని చెప్పి ఆ రోజు స్వామి వివేకానందుడు ఏం చెప్పాడో అది ఈరోజు బజరంగ్ దళ్ మనం ఈరోజు సమాజానికి చేసి చూపిస్తున్నాం. ఇక్కడ చేసినటువంటి ఈ యొక్క ఏమి మనం ఆయన్ని నేర్చుకున్నామో ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ మనతో పాటు మన స్నేహితులను బజరంగ్ దళ్ అంటే ఏ విధంగా ఉంటుందని వాళ్ళతో చర్చించి వాళ్ళతో డిస్కషన్ చేసి అక్కడ కూడా బజరంగ్ దళ్ సంబంధించి ఎవరికైతే సేవలు అందించారో అలాంటి శ్రీరామచంద్రుడు వారిని స్మరిస్తే చాలు ఆపదలన్నీ దూరం అయిపోతాయి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని మనం చెప్పుకుంటాం. కానీ ఈరోజు పరిస్థితి దేశంలో చూసినట్లయితే మొన్ననే మనకు ప్రధానమంత్రి గారి యొక్క సలహా మండలి ఈ దేశంలో ఉన్న జనాభా గురించి చెబుతూ భారతదేశంలో స్వాతంత్ర అనంతరము హిందువుల యొక్క జనాభా సుమారు 7.8% తగ్గింది. హిందూ వ్యతిరేకుల యొక్క జనాభా 40% పెరిగింది. విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర ప్రాంత బజరంగ్ దళ్ ప్రాంత శౌర్య ప్రశిక్షణ వర్గ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం వేసవి కాలంలో కర్నూలు జిల్లా కేంద్రంలో నిర్వహించుకుంటున్నాం. అలాగే 10 మంది ప్రబోధకులు కర్నూలు జిల్లా కార్యవర్గ సభ్యులు ఇక్కడ వచ్చి ఈ వర్గంలో శిక్షార్థులకు ఏ సహాయం కావాలన్నా అందిస్తూ వస్తున్నారు. వారందరికీ కూడా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన కృషి చేస్తామని ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు వైద్యశాలలోని ఏఎంసీ వార్డులో ఏర్పాటు చేసిన అల్ట్రాసౌండ్ 2D ఎకో మిషన్ను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఏఎంసీ విభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన అల్ట్రాసౌండ్ 2D ఎకో మిషన్ను ప్రభుత్వ సర్వజన వైద్యశాల పర్యవేక్షక అధికారి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ సోమప్ప, డాక్టర్ ఇక్బాల్ హుసేన్, డాక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సర్వజన వైద్యశాల పర్యవేక్షక అధికారి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులకు అవసరమైన అత్యాధునిక వైద్య పరికరాలు అన్నీ ఉన్నాయని, రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఉద్యోగులందరూ సమయపాలనను తప్పకుండా పాటించాలన్నారు. ప్రస్తుతం ఏఎంసీ వార్డులో రోగులకు మెరుగైన చికిత్సలు అందించేందుకు వీలుగా అల్ట్రాసౌండ్ 2D ఎకో మిషన్ను ఏర్పాటు చేశామని, ఇక నుండి అన్ని పరీక్షలు ఇక్కడే నిర్వహిస్తామన్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో వైజాగ్లో లేని విధంగా అన్ని రకాల అత్యాధునిక వైద్య పరికరాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన కృషి చేస్తామని అన్నారు. మనమంతా మిత్రులుగా పనిచేస్తేనే ఈ ఆసుపత్రి డెవలప్ చేయడానికి ఎవరికైనా సాధ్యమవుతుంది. నేను ఇంతకుముందే మా యొక్క ఎంప్లాయీస్ని కానీ నర్సెస్ని కానీ అడ్రస్ చేసినాను. నేను ఫస్ట్ ప్రయారిటీగా వాళ్ళకు కూడా చెప్పాను, సమయ పాలన పాటించాలి. సో ఆసుపత్రి ఎంప్లాయీస్ అయితే 10:30కు రావాలి, దానికంటే ఒక 15 నిమిషాల ముందే రమ్మన్నాను. 5 గంటల తర్వాత ఎవరు ఉండదండి ఇక్కడ, మేము 6 వరకు 7 వరకు ఉంటాము అనే అవసరం లేదు. వాళ్ళ టయాన్ని వాళ్ళు ఖచ్చితంగా సమయానికి రావాలి. ఖచ్చితంగా ఫైల్ ప్రాసెసింగ్ లేట్ కాకూడదు. ఏవైనా కానీ మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్స్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అయిపోవాలి. తర్వాత ఏదైనా బడ్జెట్స్ కానీ ఏమన్నా ఉన్నా కానీ ఇమ్మీడియట్గా వాళ్ళు దాన్ని ఉపయోగించి పేద ప్రజలకు పనికొచ్చే విధంగా వాళ్ళు ట్యూనప్ కావాలి అని చెప్పినాను. ఎటువంటి ల్యాక్సిటీని కూడా నేను సహించేది లేదు. కాబట్టి ఆ బీద వాళ్ళకందరికీ మనం అన్ని సౌకర్యాలు ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఉన్నాయి, ఇక్కడ అన్ని ఎక్విప్మెంట్ ఉంది, పెద్ద డయాగ్నోస్టిక్ బ్లాక్ ఉంది, ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉన్నారు. ఎక్కడా లేని విధంగా వైజాగ్లో కూడా లేని విధంగా కూడా ఎక్విప్మెంటు, డాక్టర్స్, ఎక్స్పర్టైజ్ ఉంది. కాకపోతే మనం ఇప్పుడు కొత్తగా పెద్దవి కొనాల్సిన పని లేదు. చిన్న చిన్న మార్పులతో అండ్ ప్రజలకు మన ఎంప్లాయీస్ జవాబుదారీతనం పెంచడంతో మనం ఒక మార్పును మనము సృష్టించవచ్చు. కాబట్టి నాకు తెలుసు, ఒక పేషెంట్కు ఒక సిటీ సర్జన్గా ఎమర్జెన్సీగా ఎలా వస్తే ఎలా సర్వీస్ చేయాలా అనే విషయం నాకు తెలుసు. కాబట్టి నేను ఇమీడియట్గా అల్ట్రాసౌండ్ మిషన్ ఎకో కార్డియోగ్రామ్ పేషెంట్స్కు ఏఎంసీలో చేశాను. ఆ ఏఎంసీ డెవలప్ చేసినది కూడా అంతా నా ఐడియాస్తోనే. అదేవిధంగా
హాస్పిటల్కు ఫేస్ ఏంటి ముఖం అంటే క్యాజువాలిటీ. సో మనకు ఎప్పుడో స్వాతంత్ర పూర్వం పెట్టిన క్యాజువాలిటీని సరిగ్గా ఇంప్రూవ్ చేయలేదు. నేను డెఫినెట్గా ఆ క్యాజువాలిటీలో ఇంప్రూవ్మెంట్ చేస్తాను. ఈ క్యాజువాలిటీ పక్కనే ఇంకొక ఎమర్జెన్సీ క్యాజువాలిటీని చెస్ట్ పెయిన్ వచ్చిన వాళ్ళ కోసం థ్రాంబోలైసిస్ ఇవ్వడము, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకు థ్రాంబోలైసిస్ ఇవ్వడానికి సపరేట్గా ఒక ఎమర్జెన్సీ క్యాజువాలిటీని, అంతేకాకుండా ఇప్పుడుండే ఏఎంసీలో బెడ్స్ సరిపోవు కాబట్టి దాని పక్కలోనే ఉండే సైకియాట్రీ ఇదంతా కూడా తీసుకొని ఇంకొక డబుల్ ఏఎంసీ చేసి ఎక్కువ బెడ్లు మనకు అందుబాటులో ఉండేట్లు చేస్తాము. ఎందుకంటే మనము ఎన్ని బెడ్లు పెంచినా కానీ మనకు ఐసీయూ బెడ్లు, క్యాజువాలిటీ బెడ్లు ఇవి ఉంటేనే, ఎందుకంటే జనాభా చాలా విపరీతంగా పడిపోతుంది. రోజు యాక్సిడెంట్స్ అవుతుంటాయి, ఎక్కువ మంది పేషెంట్స్ వస్తుంటారు. మీరంతా చూస్తుంటారో, మీరు గమనిస్తుంటారో, చాలాసార్లు ఫొటోస్ తీస్తుంటారో, బాధపడుతుంటారో. కానీ మనం ఏం చేయగలమంటే ఈ చిన్న చిన్న మార్పులే నేను చేయదలుచుకున్నాను. పెద్ద పెద్ద దానిలకు నేను పోదలుచుకోలేదు. చిన్న చిన్న మార్పులతోనే మీకు మంచిగా ఎఫెక్ట్ కలిగేటట్లు చేస్తాను. ప్రస్తుతం మానసిక సమస్యలకు సంబంధించి ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిందని కర్నూలు సైకియాట్రిక్ సొసైటీ ప్రతినిధులు డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ నాగిరెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్య ఇన్లో జరిగిన 2 రోజుల దక్షిణ భారత మానసిక వైద్యుల సదస్సు విజయవంతంగా ముగిసింది. హోటల్ మౌర్య ఇన్లో 2 రోజుల పాటు జరిగిన దక్షిణ భారతదేశ మానసిక వైద్యుల సదస్సు విజయవంతంగా ముగిసింది. కర్నూలు సైకియాట్రిక్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 300 మంది మానసిక వైద్యులు హాజరు కావటం విశేషం. కర్నూలు సైకియాట్రిక్ సొసైటీ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ రమేష్ బాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ నాగిరెడ్డి, జాయింట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సైకోసోమాటిక్ డిజార్డర్ సమస్యలపై ప్రముఖంగా చర్చించారు. శారీరక, మానసిక రుగ్మతలను గుర్తించడం, వాటికి మెరుగైన చికిత్సను అందించడం వంటి అంశాలపై సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. అలాగే వివిధ రకాలైన మానసిక ఒత్తిడుల వల్ల శరీరంలో కలిగే మార్పులను గురించి ఈ సమావేశంలో వక్తలు వివరించారు. మానసిక సమస్యలకు సంబంధించి ఆధునిక వైద్య విజ్ఞానాన్ని ఈ సమావేశంలో క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గతంతో పోలిస్తే ప్రస్తుతం మానసిక సమస్యలకు సంబంధించి ఆధునిక వైద్య విజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా వైద్య చికిత్సలపై అనుభవాలను పంచుకునేందుకు ఇలాంటి సమావేశాలు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు. Many people suffer from chronic pain and it is very important that we understand what chronic pain is, and people who have chronic pain also have lot of mental health problems. They can have depression, anxiety, post-traumatic stress disorder. So it is important that we understand these conditions and seek help for the same. So pain is on its own a disease or an illness, and I think it should be treated well. So this is the topic. This CME has focused on psychosomatic conditions, and where we are looking at disorders where there is both role of body and mind, how they are, anything that affects body affects mind, anything that affects mind affects the body. So it is important to understand that body and mind are connected, and we take equal care of both body and mind. కర్నూలులో మనము మొదటిసారిగా సౌత్ జోన్ నుంచి, అంటే మన సౌత్ ఇండియాలోని అన్ని రాష్ట్రాల నుంచి మానసిక వైద్యులు, ముఖ్యంగా పెద్ద పెద్ద దేశంలోని అతిపెద్ద మెడికల్ కాలేజీలైన నిమ్హాన్స్ లాంటి వైద్యశాల నుంచి, సిఎంసి వెల్లూరు నుంచి, ఎయిమ్స్ మంగళగిరి నుంచి, వైజాగ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి, రకరకాల కాలేజీల నుంచి ఉండటం వల్ల అది శరీరంలోని ఎన్నో హార్మోన్ల మీద, నాడీ వ్యవస్థ మీద, మనలో ఉండే రోగనిరోధక శక్తి మీద ఎంతో తీవ్రంగా పనిచేసి అది మనలో రకరకాల జబ్బుల్ని, అంటే చర్మ వ్యాధుల్ని, రకరకాల కడుపులో అల్సర్లని, లేకపోతే బీపీని, షుగర్ని, ఇలా ఎన్నో రకాల బాధలు మనకు కలిగించడం జరుగుతుంది. కాబట్టి మనం ఒక మనిషిని ట్రీట్ చేసేటప్పుడు, వైద్యం అందించేటప్పుడు కేవలం అతను శారీరకంగా కాకుండా మనసులో ఉండే టెన్షన్లు, ఒత్తిళ్లు ఇవన్నీ గమనించి ట్రీట్ చేయటం వల్ల అటువంటి వ్యక్తులకు సరైన వైద్యం అందించినట్లు ఉంటుందనే విషయం మీద గత 2 రోజులుగా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ 2 రోజులు మేము
సౌత్ ఇండియా సైకాట్రిక్ కాన్ఫరెన్స్ సదస్సు జరిపినాము. మొట్టమొదటిసారి కర్నూలులో జరిపినాము. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటే మానసిక రుగ్మతల వల్ల వచ్చే శారీరక రుగ్మతలు, శారీరక రుగ్మతల నుంచి వచ్చే మానసిక రుగ్మతలు, ఈ రోగులకు ఎలాంటి వైద్యం అందించాలి అనే విషయం మీద మేము క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది. ముఖ్యంగా మెడికలీ అన్ఎక్స్ప్లెయిన్డ్ సిమ్టమ్స్ అంటే పేషెంట్స్ ఎన్నో రకాల నొప్పుల నుంచి వస్తుంటుంది మా దగ్గరికి. కానీ మెడికల్గా ఎన్ని పరీక్షలు చేసినప్పటికీ అతనికి ఏ జబ్బు లేదని తెలుస్తుంది. కానీ మానసిక రుగ్మత వల్ల ఇలాంటి సిమ్టమ్స్, ఇలాంటి బాధలు కలుగుతున్నాయి అని అనుకోవచ్చు మనము. సో వీటికి ఎలాంటి వైద్యం ఇవ్వాలి. అలాగే క్రానిక్ పెయిన్ సిండ్రోమ్స్ అంటే తలనొప్పి కావచ్చు, లేకపోతే మెడ నొప్పి కావచ్చు, ఈ నడుము నొప్పి కావచ్చు, కడుపు నొప్పి, వీటికి ఎన్ని పరీక్షలు చేసినా దాంట్లో వీళ్ళకు కరెక్ట్గా శారీరక సంబంధమైన వ్యాధి ఉన్నట్టు తెలియదు వాళ్ళకు. కానీ మానసిక వైద్యపరంగా మంచి చికిత్స అందిస్తే వీళ్ళు ఆ బాధ నుంచి నివృత్తి పొందవచ్చు. సో ఈ నెల 4వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అత్యధిక మెజారిటీతో విజయం సాధించాలని టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు బిర్లా గేటు వద్ద ఉన్న దర్గాలో టీడీపీ నేత టీజీ భరత్ విజయాన్ని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ నెల 4వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ భారీ మెజారిటీతో విజయం సాధించాలని కోరుతూ టీడీపీ నాయకులు బిర్లా గేటు వద్ద ఉన్న గౌసుల్ ఆజాం దస్తగిరి మెహబూబ్ సుబ్హానీ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్, సునీల్ కుమార్, అరుణ్, దాదావలి, తిమ్మప్ప, నరేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ జరిగే ఎన్నికల ఓట్ల లెక్కింపులో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన టీజీ భరత్ భారీ మెజారిటీతో విజయం సాధించాలని ఆకాంక్షించారు. కర్నూలు నగరంలో గత 40 సంవత్సరాలుగా కులమతాలు రాజకీయాలకు అతీతంగా టీజీవీ కుటుంబం ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిందని తెలిపారు. యువనేత టీజీ భరత్ ఎమ్మెల్యేగా ఎన్నికైతే కర్నూలు నగరం సమగ్రంగా అభివృద్ధి చెందడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కర్నూలు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసిన ఘనత రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు దక్కుతుందన్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా టీజీ భరత్ ఎమ్మెల్యేగా కర్నూలు నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతాడని తెలిపారు. आज हम लोग पूरे भरत साहब के लिए, पूरे जनाब भरत साहब के लिए हम लोग पूरे आके इस दरगाह पे मौलवी शेख हजरत मौलवी साहब दरगाह के पास आके हम लोग उनके जीतने के उम्मीद से लेके आज हम लोग इधर आके सब लोग मन्नतें कर रहे हैं. इंशाअल्लाह जरूर जीतेंगे. और टीजी वेंकटेश साहब हमारे कर्नूल के लिए बहुत कुछ, एक चीज़ नहीं बोल सकते, हर चीज़ मुसलमान माइनॉरिटी के लिए भी बहुत करे हैं. हम लोग मदरसा भी करे हैं, ईदगाह के लिए भी उन्होंने करे हैं, हर चीज़ के लिए करे हैं. आज उनके एक उम्मीद पे हम लोग आए हैं यहाँ पे. अल्लाह से दुआ करेंगे और हजरत मौलवी साहब से उनसे भी हमारी दरख्वास्त है कि हमारी दुआ है, हमारी मिन्नत है उनकी जीत के लिए हर आदमी कोशिश करना बोल के. जय भारत. హజరత్ మౌలాలి దర్గా కాడ మేము బిర్లగడ్డ దర్గా కాడ టీజీ భరతయ్య భారీ మెజార్టీతో గెలిచాలని 4వ తేదీ ఓట్ల లెక్కింపు ఉంది కాబట్టి భారీ మెజార్టీ రావాలని హజరత్ మౌలాలి దర్గా కాడ మేమందరము ఇక్కడ వచ్చి దర్గా కాడ ప్రార్థిస్తున్నాము. అందరము డెవలప్మెంట్ కావాలంటే కానీ టీజీ భరతయ్య గెలిస్తేనే హిందూ ముస్లిం షాదీఖానాలు అన్నీ కానీ, గుళ్ళు కానీ, షాదీఖానాలు కానీ, మసీదులు కానీ, అదే విధానంగా చర్చిలు కానీ అన్నీ డెవలప్మెంట్ చేసేది భరతయ్య వాళ్ళే. కాబట్టి భారీ ఎత్తున 4వ తేదీ గెలిచాలని కోరుకుంటూ 4వ తారీఖు ఓట్ల లెక్కింపులో టీజీ భరత్ భారీ మేరతో గెలిచాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరం కుల మతాలకు అతీతంగా వచ్చి గుళ్ళో పూజలు చేయించినాము, చర్చిలో ప్రార్థనలు చేయించినాము, మసీదులో కూడా చేయించినాము. ఇక్కడ దర్గా దగ్గర మేమందరం కోరుకునేది ఒకటే, టీజీ భరత్ వస్తే కర్నూలు బాగా డెవలప్ అవుతుందని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీజీ భరత్ భారీ మేరతో గెలిచాలని కోరుకుంటున్నాం. కర్నూలు బిర్లా గేట్ హైదరాబాద్ మౌలాలి దర్గా దగ్గరికి మేమందరం ఇక్కడ వచ్చి ప్రార్థనలు చేస్తున్నాము. ఈరోజు ఏమనగా మన కౌంటింగ్ 4వ తేదీ ఉన్నందుకు భరతయ్య భారీ మెజార్టీతో గెలిచాలని మేమందరం ప్రార్థిస్తున్నాము. ఈరోజు 23వ వార్డు తరఫున మేమందరం కలిసికట్టుగా పనిచేసి భారీ మెజార్టీ గెలపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు 23వ వార్డు 24వ వార్డు అందరం కలిసి పెద్ద మనుషులు, యూత్, కార్యకర్తలు, టీడీపీ వాళ్ళందరం కలిసి ఈరోజు బిర్లాగడ్డలోని హజరత్ దర్గా దగ్గర
నమాజ్ కార్యక్రమం ప్రార్థనలు మూలాధార స్వామి దగ్గర ప్రార్థనలు వినియోగిస్తాం. ముఖ్య కారణం ఎందుకనగా కర్నూలులో 4వ తేదీ కౌంటింగ్ ఉన్నందువలన మన టీజీ భరతన్న గారు భారీ మెజార్టీతో గెలవాలని మేమందరం మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాం. భగవద్గీతను విన్నా పారాయణం చేసినా సకల శుభాలు కలుగుతాయని గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ తెలిపారు. ఈ మేరకు నగరంలోని గీతా ప్రచార ధామంలో సామూహిక భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంకల్బాగ్లో ఉన్న శ్రీ గీతా ప్రచార ధామంలో గీతా ప్రచార సంఘం ఆధ్వర్యంలో ఏకాదశిని పురస్కరించుకుని సామూహిక భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గీతా ప్రచార సంఘం అధ్యక్షులు డివి రమణ, వేణుగోపాల శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొని సామూహిక భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా గీతా ప్రచార సంఘం అధ్యక్షులు డివి రమణ మాట్లాడుతూ భగవద్గీతను విస్తృతంగా ప్రచారం చేయటమే ధ్యేయంగా 35 సంవత్సరాల క్రితం గీతా ప్రచార సంఘాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి నెల 2వ ఏకాదశిని పురస్కరించుకొని గీతా ప్రచార ధామంలో సామూహిక భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. భగవద్గీతను విన్నా పారాయణం చేసినా సకల శుభాలు కలుగుతాయన్నారు. ప్రతి నెల 2 ఏకాదశిల సందర్భంగా నిర్వహించే సామూహిక భగవద్గీత పారాయణ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. గీతా ప్రచారధామం అనేటి కొత్తగా నిర్మించిన భవనంలో గీతా ప్రచారధామంలో గీతా ప్రచార సంఘం వారు ఏకాదశిన గీతా పారాయణం మొత్తం పారాయణాన్ని 700 శ్లోకాలు పారాయణం చేసేటువంటి కార్యక్రమాన్ని మేము ఒక 6 నెలలుగా చేస్తున్నాము. ప్రతి మాసంలో 2 ఏకాదశి వస్తున్నాయి. ఆ 2 ఏకాదశులు ఇదే విధంగా సంపూర్ణ భగవద్గీత పారాయణం చేస్తున్నాము. అప్పుడప్పుడు కార్యక్రమాల్లో ఇటువంటి పూజ్యులు కళ్ళే వేణుగోపాల శర్మ గారు ఈ రోజు వచ్చి వారు దీంట్లో పాల్గొని వారి చక్కటి ప్రవచనాన్ని ఇచ్చు జ్ఞానాన్ని కూడా అందించు కృష్ణ పరమాత్మ ఎలా చేరుకోవాలని కూడా చెప్పారు. ఇటువంటి వాడు మేము అప్పుడప్పుడు ఎప్పుడు వీలుంటే అప్పుడు వారిని పిలిపించేస్తూ కార్యక్రమాన్ని చేస్తున్నాము. కాబట్టి వచ్చే 17వ తారీఖు కూడా చాలా చక్కటి ఏకాదశి. ఇప్పుడే స్వామిగారు చెప్పారు, చాలా ప్రశస్తమైనటువంటి పుణ్యమైనటువంటి ఏకాదశి. కాబట్టి ఆ 17వ తేదీ సోమవారం వస్తుంది. అందరూ భక్తులందరూ మీరు మీ ఆధ్యాత్మిక మిత్రులను బంధువులను పిలుచుకొని వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో భగవద్గీత పారాయణ కాలంలో పాల్గొని శ్రీకృష్ణ పరమాత్మ పాల్గొనాలని కోరుతున్నాము. కర్నూలు నగరంలోని మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన సిలంబం వేసవి క్రీడా శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమంలో సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన సిలంబం వేసవి క్రీడా శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమంలో సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిలంబం క్రీడలో సాధన చేస్తున్న క్రీడాకారులకు పౌష్టిక ఆహారాన్ని అందజేశారు. కార్యక్రమంలో సిలంబం శిక్షకుడు రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల క్రమశిక్షణ గల పౌరులుగా ఎదుగుతారన్నారు. ఏ దేశ భవిష్యత్తు అయినా విద్యార్థులు చదువుకునే తరగతి గదిలోనే తయారవుతుందన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. దేశ భవిష్యత్తుకైనా నిజమైన పెట్టుబడి ఈ తరం చిన్నారులే అని అన్నారు. దేశ భవిష్యత్తు భావి భారత పౌరులైన ఈ తరం చిన్నారులపైన ఉందని, అందుకే వారిని క్రీడల్లో ప్రోత్సహించడం వల్ల క్రమశిక్షణ గల పౌరులుగా ఎదిగి దేశానికి ఉపయోగపడతారన్నారు. క్రీడల్లో పాల్గొనటం వల్ల చిన్నారుల్లో దేహదారుఢ్యం పెరగటంతో పాటు మానసిక ఆరోగ్యం పెరుగుతుందన్నారు. యోగా, మెడిటేషన్ వంటి ప్రక్రియల వల్ల వారు సంపూర్ణ ఆరోగ్యంతో సమాజానికి ఉపయోగపడతారని, అలాగే వారు అన్ని విధాలా అభివృద్ధి చెందుతారని తెలిపారు. ప్రస్తుతం సరైన వ్యాయామం లేకపోవటం వల్ల బీపీ, షుగర్, అధిక బరువు వంటి జీవనశైలికి సంబంధించిన వ్యాధులకు గురై ఇబ్బందులు పడుతున్నారని, క్రీడల్లో పాల్గొంటే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలని, ప్రతిరోజు ఒక ఆపిల్ పండు ఇవ్వటం వల్ల ఎన్నో రకాల వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చన్నారు. ముఖ్యంగా సంవత్సరం పాటు లభించే ఆపిల్ పండు తినటం వల్ల క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులకు గురి కాకుండా జీవించవచ్చన్నారు. సీజనల్గా లభించే పండ్లను తమ పిల్లలకు ఆహారంలో చేర్చాలన్నారు. క్రీడల్లో పాల్గొనటం వల్ల ఇలాంటి ప్రమాదకర అలవాట్లకు దూరంగా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చన్నారు. ఇన్ని ఉపయోగాలున్న క్రీడల్లో తమ పిల్లలను ప్రోత్సహించేందుకు తల్లిదండ్రులు మరింత ముందుకు రావాల్సిన అవసరం ఉందని కోరారు. కర్నూలు నగరంలో క్రీడలను అభివృద్ధి చేసేందుకు తన వంతు సహకారం నిరంతరం ఉంటుందని ఆయన తెలిపారు. ఈరోజు ఇక్కడ స్థానిక మున్సిపల్ హై స్కూల్
ఆవరణలో శిక్షకుడు రాఘవేంద్ర గారి ఆధ్వర్యంలో సిలంబం సమ్మర్ కోచింగ్ క్యాంపు ముగించే కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలవడము, ఈ చిన్నపిల్లలతో కొంతకాలం గడపడం అనేది నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ముఖ్యంగా చిన్నపిల్లలను స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయడం ద్వారా క్రమశిక్షణ వాళ్ళలో ఇంకల్కేట్ చేయగలము అనే ఉద్దేశంతోనే ఈ స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకోటి ఏమంటే ఏ డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద క్లాస్ రూమ్ అన్నారు. అంటే ఒక దేశ భవిష్యత్ అనేది ఒక క్లాస్ రూమ్లో ఉంటుందని. మనం ఇన్వెస్ట్ చేస్తామంటారు, ఏ పొలాల్లోనో డబ్బులోనో దేంట్లోనో ఏదో తెచ్చి ఇన్వెస్ట్ చేయడం కాదు. ఈ దేశం బాగుపడాలంటే ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఎవరంటే ఈ చిల్డ్రన్. వీళ్ళే ఇన్వెస్ట్మెంట్, వీళ్ళే క్యాపిటల్. వీళ్ళని బాగా చూసి క్రమశిక్షణతోగానే మనం తీర్చిదిద్దగలిగినామంటే వీళ్ళు యూస్ఫుల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అవుతారు. సో ఈ స్పోర్ట్స్ వలన వాళ్ళలో క్రమశిక్షణ వస్తుంది, వాళ్ళ దేహ దారుఢ్యం ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ మానసిక పరిస్థితి కూడా ఇంప్రూవ్ అవుతుంది. అందులో ఏ మార్షల్ ఆర్ట్స్లో కూడా ఏ కార్యక్రమాల్లో కూడా ఈ యోగా, ఈ మెడిటేషను, ఈ స్టిల్నెస్, సైలెన్సు ఇలాంటివన్నీ కూడా మిళితమై ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఓవరాల్గా హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే టోటల్ డెవలప్మెంట్ అనేది ఒక మనిషిలో, ఒక వ్యక్తిలో కలగాలంటే చిన్నతనంలోనే అది కలగాల. తర్వాత పిల్లలకు కూడా నేను పదే పదే చెప్తున్నాను, తల్లులు వాళ్లకు ఫ్రూట్స్ బాగా ఇవ్వాలి, ఎగ్స్ బాగా ఇవ్వాలి. అండ్ యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే. ఆ సింబాలిక్గానే ఈరోజు యాపిల్ పండ్లు మేము ఇక్కడ పిల్లలకు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే డైలీ ఒక యాపిల్ ఫ్రూట్ అయితే, యాపిల్ ఎప్పుడు అవైలబిలిటీ ఉంది, ఇది పెరినియల్ ఫ్రూట్, సంవత్సరం పొడవునా అవైలబిలిటీ ఉంటాయి. కొన్ని సీజనల్ ఫ్రూట్స్ వచ్చినప్పుడు సీజనల్ ఫ్రూట్స్ ఇవ్వాలి. యాపిల్ ఫ్రూట్ మాత్రం డైలీ ఒకటి పిల్లలకి ఇస్తే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, క్యాన్సర్స్ నిరోధించవచ్చు, డయాబెటీస్ రాకుండా చూసుకోవచ్చు. ఖచ్చితంగా వీళ్ళు చెడు అలవాట్లకు కూడా దూరంగా ఉంటారనే అవకాశాన్ని నేను అందిపుచ్చుకొని ఈ చిన్నారులకు ఇటువంటి మార్షల్ ఆర్ట్స్, స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడం అనేది నేను చేస్తూ ఉన్నాను. ఇదే విధంగా ఇంకా కొంతమంది సమాజంలో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కూడా ముందుకు రావాలని, సామాజిక సేవలో నిమగ్నం అవ్వాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.